హాయ్, ఈరోజు మనం జిఎస్టీ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ జిఎస్టీ సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేయాలంటే gst.gov.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అవ్వాలంటే ముందు మనం జిఎస్టీ ప్రోగ్రాంలోకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనము gst.gov.in అనే వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్లో మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ టైంలో రిజిస్టర్ చేసుకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ARUNV0145 అని నేను నా యూజర్ నేమ్ని రిజిస్టర్ చేసుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ విత్ మై యూజర్ నేమ్. అలా మీరు రిజిస్టర్ చేసుకున్న యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందన క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఆ క్యాప్చాని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్లో కంటిన్యూ టు డాష్బోర్డ్, వెల్కమ్ టు జిఎస్టీ కామన్ పోర్టల్, అక్కడ కంటిన్యూ టు డాష్బోర్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ సర్వీసెస్ అని ఉంది. అక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. సర్వీసెస్లో యూజర్ సర్వీసెస్ అని ఉంటుంది. యూజర్ సర్వీసెస్లో వ్యూ డౌన్లోడ్ సర్టిఫికేట్, మీరు ఇక్కడ సర్టిఫికేట్ని జిఎస్టీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ని వ్యూ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ 25 ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ 28/6/2017 అని ఉంది. అంటే నాకు ఈ జిఎస్టీ సర్టిఫికేట్ని ఎప్పుడు ఇష్యూ చేశారంటే 28/6/2007 ఇష్యూ చేశారు. ఇక్కడ డౌన్లోడ్ అనే లింక్ మీద క్లిక్ చేయండి. మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి, సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతూ ఉంది. ఎస్, డౌన్లోడ్ కంప్లీట్ అయింది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. Yes, this is our GST provisional certificate. You can take a printout and you can laminate this GST certificate. Thank you for watching. Please don't forget to subscribe and like the video. Thank you. Yours Arun Chaitanya here.